హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో వర్షాకాలంలో మనకు ఉపయోగపడే 3 రకాల పొడులను చేసి చూపిస్తానండి. అలాగే మంచి రెసిపీలైతే ఉంటాయి. వీడియోనైతే క్లిప్ చేయకుండా చూసేయండి. మండే వ్లాగ్ అండి ఇది. ఉదయాన్నే నిత్య దీపారాధన అయిన తర్వాత పిల్లలకైతే బాక్సుల్లోకి చపాతీ, క్యాబేజీ ఫ్రై చేశానండి. కొంతమందికి బ్రేక్‌ఫాస్ట్ కూడా అదే చేశాను. పిల్లలైతే చపాతీ తిని చపాతీయే బాక్స్‌లో తీసుకెళ్లారు. తర్వాత మేము కూడా టిఫిన్ తిని లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఈరోజు మా లంచ్‌లోకైతే దాల్ ఫ్రైని చేస్తున్నాను. దాల్ ఫ్రై కోసమైతే కందిపప్పును నీట్‌గా కడిగి కొద్దిగా పసుపు వేసి ఉడికించానండి. ఉడికేలోన అన్నం కూడా పెట్టాను. దాల్ ఫ్రై కోసమైతే ముందుగానే టమాటో, ఉల్లిపాయలు అవి కట్ చేసి పెట్టానండి. దీనికోసం పోపుకైతే హ్మ్, పాత్రలో కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, తురుముకున్న అల్లం, వెల్లుల్లి, కరివేపాకు, కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి కొద్దిగా వేగనించి తరువాత కసూరి మేతి వేసి దీనిలో కొద్దిగా పసుపు, ఉప్పు, కారం, కొద్దిగా గరం మసాలా వేసి కొద్దిగా వేగనివ్వాలి. ఇది వేగిన తర్వాత కట్ చేసుకున్న టమోటా వేసి వేగనివ్వాలి. కొద్దిగా మగ్గిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న పప్పునైతే వేసానండి. పప్పు ఉడికి దగ్గర పడిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి దించేసాను. పప్పు అయితే రెడీ అయ్యిందండి. రైస్ కూడా పెట్టాను కదా! రైస్ కూడా అయ్యింది. వార్చి పెట్టాను. తర్వాత మష్రూమ్ కర్రీ అయితే చేస్తున్నానండి. మష్రూమ్ కర్రీ కోసం మష్రూమ్‌నైతే కట్ చేసి పెట్టుకున్నాను. మష్రూమ్‌ని 4, 5 సార్లు కడిగి దీన్ని ఫ్రై చేసుకున్నాను. మష్రూమ్ ఫ్రై అయ్యేలోన హ్మ్, గ్రేవీ కోసమైతే ఫ్రైడ్ ఆనియన్స్, టమాటాలను మిక్సీ పట్టి తీసుకున్నానండి. అలాగే ఇవి ఫ్రై అయ్యేలోన ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. తరువాత టమాటో, ఆనియన్స్ అవి మిక్సీ పట్టేలోన ఈ మష్రూమ్ అయితే ఫ్రై అయ్యావండి. సొరకాయ పులుసు కోసమైతే చింతపండును కొద్దిగా నానబెట్టాను. ఈ చింతపండు నానేలోన అయితే ఫ్రై అయ్యావండి. మష్రూమ్ కర్రీ కోసమైతే ఒక పాత్రలో ఆయిల్ వేసి, ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలనైతే వేశాను. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, దీనిలో ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసి, ముందుగా మిక్సీ పట్టిన గ్రేవీని వేసి, గ్రేవీ కొద్దిగా వేగనివ్వాలి. గ్రేవీ వేగేలోన సొరకాయ పులుసు కోసమైతే మరోవైపు పాత్ర పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి, పోపు కోసమని కొద్దిగా వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి వేగనివ్వాలి. వేగిన తర్వాత కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు వేసి, దీనిలో ఉప్పు, కారం, పసుపు, కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసి ఇది మగ్గనివ్వాలి. సొరకాయలు మగ్గేలోన ఇక్కడ మష్రూమ్ కర్రీ పెట్టాం కదండీ! గ్రేవీ అయితే వేగింది. దీనిలో మనం ముందుగా ఫ్రై చేసుకున్న మష్రూమ్‌ని వేసి, దీనిలో కొద్దిగా వాటర్ వేసి మష్రూమ్ కర్రీనైతే కొద్దిగా ఉడికించుకోవాలి. ఈ మష్రూమ్ కర్రీ ఉడికేలోన సొరకాయ పులుసు కోసమైతే ముందుగానే చింతపండు నానబెట్టుకున్నానండి. సొరకాయ ముక్కలైతే మగ్గాయి. దీనిలో చింతపండు గుజ్జు తీసి చింతపండు రసాన్నయితే వేసి కొద్దిగా బెల్లం వేసి ఈ సొరకాయ ముక్కలు మూత పెట్టి ఉడికించుకోవాలి. సొరకాయ పులుసు రెడీ అయ్యేలోన ఇక్కడ పెట్టిన మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయ్యిందండి. దీనిలో చివరగా కొత్తిమీర వేసి ఇది కూడా ఆఫ్ చేశాను. పులుసు దగ్గర పడేలోగా బ్రేక్‌ఫాస్ట్‌కు పడిన పాత్రలన్నీ క్లీన్ చేసి పెట్టానండి. ఈలోన పులుసయితే రెడీ అయింది. దీనిలో చివరగా కొద్దిగా పౌడర్‌నయితే వేశానండి. పులుసు కూడా రెడీ అయ్యింది. ఇవేనండి ఈరోజు మా లంచ్ అయితే. అన్నం ఉడికేలోన వెజిటబుల్స్, ఆనియన్స్ అవి కట్ చేసి పెట్టుకుంటే అరగంటలో వంట అయిపోతుందండి. టైం మనం అడ్జస్ట్ చేసుకొని వంట చేసుకుంటే వంట పెద్ద పనేమి కాదు. నేనైతే రోజు ఇలా చేసుకుంటానండి. పనులన్నీ హడావిడి లేకుండా 10:00 కల్లా కంప్లీట్ అవుతాయి. ఈరోజు మా లంచ్ థాలీ అయితే ఇదేనండి. మీరేం చేశారో లంచ్ కోసం కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. లంచ్ అంతా అయిన తర్వాత
ఈ పొడులనైతే చేశానండి. ఈ వర్షాకాలంలో జలుబు, దగ్గు, జ్వరం అవి వస్తుంటాయి కదా! దీనికోసమైతే మిరియాల పొడి చేశానండి. మిరియాల పొడితో రసం పెట్టుకుంటే జలుబు తొందరగా తగ్గుతుంది. మిరియాల పౌడర్ కోసమైతే ఒక కప్పు మిరియాలు, ఒక కప్పు జీలకర్ర, 4, 5 ఎండుమిర్చి వేసి మీడియం ఫ్లేమ్‌లో ఈ మిరియాలని కొద్దిగా వేయించి ఇవి పక్కన పెట్టుకున్నాను. తరువాత నల్ల జీర పౌడర్ కోసమైతే జీరాను కొద్దిగా వేడి చేసి ఇది కూడా పక్కన పెట్టుకున్నానండి. ఈ నల్ల జీలకర్ర తేనెలో కలిపి అప్పుడప్పుడు మేమైతే తీసుకుంటామండి. అందుకని ఇది కూడా పౌడర్ చేసి ముందుగానే పెట్టుకుంటాను. తరువాత వాము పౌడర్ కోసమైతే ఒక కప్పు వాము తీసుకున్నాను. కప్పు వరకు జీలకర్ర దీనిలో వేసి ఇది కూడా వేయించి పక్కన పెట్టుకున్నానండి. ఒక్కొక్కటిగా మిక్సీ పట్టి పౌడర్ చేసుకున్నాను. మసాలా పౌడర్ కోసమైతే ఈ దాల్చిన చెక్క, లవంగాలు ఈ మసాలా దినుసులన్నీ తీసుకొని ఇవి కూడా కొద్దిగా వేయించి పక్కన పెట్టుకున్నాను. ఇవి చల్లారిన తరువాత ఇవి కూడా పౌడర్ చేసి పెట్టుకున్నానండి. ఇలా మనకి ఫ్రీ టైమ్ ఎప్పుడైనా ఉన్నప్పుడు ఇలా నెలకొక రోజు చేసి పెట్టుకుంటే నెలంతా ఇబ్బంది పడకుండా యూజ్ చేయొచ్చు. మసాలాలతో పాటు అల్లం వెల్లుల్లి పేస్టు, ఇలాచీ పౌడర్ కూడా చేశానండి. ఇలా నెలకొకసారి మసాలా పౌడర్ అవి చేసుకుంటానండి. అలాగే కారం, పసుపు కూడా మిల్లుకి ఇచ్చి చేసుకుంటాను. అయినా ఇంట్లో మసాలా అవి అయిపోతే చికెన్ మసాలా అవి బయట నుంచి తెచ్చి యూజ్ చేస్తానండి. లేదంటే ఇంట్లో చేసినవే యూజ్ చేస్తాను. ఆ పొడులన్నీ తయారు చేసిన తర్వాత ఇవి కొద్దిగా చల్లారనించి డబ్బాల్లో వేసి స్టోర్ చేస్తాను. అయితే ఆవాల పౌడర్ అండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి మిక్సీ పట్టి తీసుకున్నాను. ఈ ఆవాల పౌడర్‌ని గోరుచిక్కుడు ఫ్రైలో కానీ, అరటికాయ ఫ్రైలో గనుక వేస్తే చాలా టేస్ట్‌గా ఉంటుందండి. ఈ ఆవాల పౌడర్‌తో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ రోజుకి ఇదేనండి వీడియో. ఈ రెసిపీలన్నీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్.